మనం నల్గొండ జిల్లాలోని ఒక మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న చెన్నకేశ్వర స్వామి దేవాలయానికైతే వచ్చాము. ఈ యొక్క దేవాలయం చాలా పురాతనమైనదిగా చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. సుమారుగా 1500 సంవత్సరాల క్రితందిగా భావిస్తూ ఉన్నారు. ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉండగా ఈ మధ్య కాలంలోనే దీన్ని పునరుద్ధరించి మళ్ళీ ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ ఆలయంలో హనుమంతుడు, అలాగే ఇక్కడ నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఆలయ ప్రధాన దేవత చెన్నకేశ్వర స్వామి యొక్క విగ్రహము మనం చూడవచ్చు. అలాగే ఈ ఆలయంలో శివలింగం కూడా ఉన్నది. శివుణ్ణి కూడా ఈ ఆలయంలో పూజించారు. ఈ ఆలయం నిర్మాణ శైలిని బట్టి చూస్తే ఇది చాలా పురాతనమైనదిగా మనం భావించవచ్చు. ఈ ఆలయానికి ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనే శాసనాలు ఈ చుట్టుపక్కల ఎక్కడా దొరకలేదు. కానీ నిర్మాణ శైలిని బట్టి ఇది సుమారుగా 1500 సంవత్సరాల క్రితందిగా ఇక్కడ ఉన్న ప్రజలు, అలాగే చరిత్రకారులు కూడా భావిస్తూ ఉన్నారు. ఈ ఆలయానికి ఎడమవైపున ఒక వంటశాల కూడా ఉన్నది. చూశారు కదా బయటి నుంచి ఈ ఆలయాన్ని. ఈ ఆలయం యొక్క ధ్వజస్తంభము, ఈ ధ్వజస్తంభం కూడా కొన్ని సంవత్సరాల క్రితం పునరుద్ధరించారు. ఈ ఆలయ ధ్వజస్తంభం మీద మనం ఒక హనుమంతుని విగ్రహాన్ని చెక్కడం చూడవచ్చు. ఇది మారుమూల ప్రాంతంలో ఉన్నది కావున పెద్దగా ఇది అభివృద్ధికి నోచుకోలేదు. ఈ ఆలయానికి కుడివైపున ఈ వంటశాల ఉన్నది. ఇంతకు మునుపు ఆలయంలో నైవేద్యం చేయడానికి మరియు అలాగే ఏవైనా ఉత్సవాలు జరిగినప్పుడు ప్రసాదం ఇక్కడ చేయడానికి వీలుగా ఒక వంటశాలను కూడా గుడి నిర్మించినట్టుగా ఇక్కడ మనకి కనబడుతున్నది. ఈ ఆలయానికి వెనుక వైపున ఒక చిన్న బావి ఉన్నది. అది ఈ ఆలయం కోసం నీటి అవసరాల కోసం ఉపయోగించినట్టుగా మనం చూడవచ్చు. పూర్తిగా శిథిలావస్థలో ఉన్నది ఈ బావి. ఈ ఆలయం వెనుకాల ఒక చిన్న ఏనుగు బొమ్మ కూడా ఉన్నది. ఈ ఏనుగు తప్ప ఇంకా ఎక్కడా కూడా మనకి ఎలాంటి బొమ్మలు కానీ చెక్కడాలు కానీ కనిపించవు. ఈ ఆలయానికి వెనుక భాగంలో ఒక చిన్న మందిరాన్ని కూడా మనం చూడవచ్చు. అక్కడ కాలభైరవుని విగ్రహాన్ని చెక్కారు. ఈ ఆలయం లోపల మూల విరాట్టు లేకున్నప్పటికీ ఇది లక్ష్మీదేవిదిగా లేకపోతే అమ్మవారిదిగా భావించవచ్చు. ఇక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఒక చిన్న అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజించడం మొదలుపెట్టారు.
కుడి పక్కకి ఎడమ పక్కకి జయా విజయుల విగ్రహాలు మనం చూడవచ్చు. ఇది చాలా పురాతనమైనదిగా మనం భావిస్తూ ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.